ఎన్నికల తరువాత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం వెలగపూడి సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు భేటీలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 హామీలతో పాటు విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు ఆమోదం తెలిపింది. పెన్షన్ పెంపొందంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమల్లోకి రానుంది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పింఛన్లు పెంచారు. వచ్చే నెలలో ఒకేసారి 7,000 రూపాయలను 65 లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా 4,000 రూపాయల పెన్షన్ అందించనున్నారు.